యువరాజు గారు ఏం చేయాలి ఉద్దుద్దులు లోపలన్నీ మొత్తం చిన్నప్పుడు యువరాజు గారు మీటింగ్ చేస్తారు మార్కెట్ ఎట్లా ఉద్దు తర్వాత నెక్స్ట్ వ్యాపారి పెద్దలు చెప్పారు. నేను కూడా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో ఫారెస్ట్ మినిస్టర్గా చేశాను. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడు ఆ రోజుల్లో ముఖ్యమంత్రిగా ఉన్నారు. నాకు ఫారెస్ట్ మినిస్టర్గా నాకు ఇష్టపడినటువంటి సబ్జెక్ట్ ఏంటంటే మొక్కలు పెంచే కార్యక్రమం. ఆ రోజు అంతే సిస్టమేటిక్గా చేసామంటే గత 5 సంవత్సరాలు మొత్తం డిపార్ట్మెంట్ అంతా పాడు చేసేసారు. డిపార్ట్మెంటే కాదు గవర్నమెంట్ కూడా అలా చేశారు. అవి కూడా చెప్తాను. నేను సిస్టమేటిక్గా చేసాం. అది పూర్వం మనకు తెలుసు. మీ పిల్లలు మనం చదువుకున్నప్పుడు ఎన్సిసి, రెడ్ క్రాస్, గ్రీన్ కార్ప్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్సిసి మొదటి నుంచి ఉంది, గ్రీన్ కార్ప్ అని పెట్టాం. ఉమ్మడి రాష్ట్రంలో 50 లక్షల మంది పిల్లల్ని గ్రీన్ కార్ప్ పెట్టాం. 50 లక్షల మంది అన్ని స్కూల్స్లోనూ అన్ని కాలేజీల్లో కూడా ఈ ఫారెస్ట్ ఆఫీసర్ పాతాలు ఉన్నారండి. ఎవరన్నా ఫారెస్ట్ ఆఫీసర్ ఉన్న పాతాలు అంత కొత్తలా గ్రీన్ కార్ప్ పేరు ఉన్నావా మన టైంలో చేసాం. ఇప్పుడు ఏమైంది? అది ఎక్కడైనా ఉందా? 50 లక్షల మంది పిల్లలు. నేను హైదరాబాద్లో కూర్చొని ఒక మెసేజ్ ఇస్తే ఒకే రోజు 50 లక్షల మంది పిల్లలు, 50 లక్షల మంది మొక్కలు బతికారు. ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్ ఇస్తే టీవీలో రెండు రాష్ట్రాల్లో కూడా అప్పుడు ఒకటే రాష్ట్రం ఒకే రోజు 50 లక్షల మంది పిల్లలు మొక్కలు పాటే కార్యక్రమం ఆ రోజు. ఇప్పుడు ఏమైంది ఆ సిస్టమ్? రోజుకి ఇప్పుడు రోజులు మారిన కొద్ది సిస్టమ్స్ డెవలప్ అవ్వాలా. కానీ ఆంధ్ర రాష్ట్రంలో రోజులు పెరిగిన కొద్ది సిస్టమ్ నాశనం అయిపోతున్నాయి. ఎన్సిసి ఏమైందండి? పూర్వం ప్రతి హై స్కూల్లోని ఇంటర్మీడియట్ స్కూల్లో ఎన్సిసి కంపల్సరీ ఉండేది, రెడ్ క్రాస్ ఉండేది. ఆ పిల్లలు ఎంతోమంది రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మంది ఉండేవారు. ఎక్కడైనా వర్షాలు పడి ఊళ్ళు మునిగిపోతే ఆ పిల్లలు వెళ్ళి సేవ చేసేవారు. రెడ్ క్రాస్ వెళ్ళి మెడిసిన్ సప్లై చేసేవారు. ఇప్పుడు సిస్టమ్ ఎక్కడ ఉంది? అనకాపల్లి జిల్లాలో ఏ స్కూల్లో రెడ్ క్రాస్ ఉంది చెప్పండి మేడం. మీరు కూడా ఆలోచించి మళ్ళీ రివైజ్ చేయాలి మనం. నేను కూడా 9th క్లాస్ 10th క్లాస్ చదువుకున్నప్పుడు రెడ్ క్రాస్లో పనిచేశాను. నేను 9th 10thలో మా హెడ్ మాస్టర్ గారు మమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడైనా వరదలు వచ్చినా ఏదైనా ఊళ్ళో ఫైర్ యాక్సిడెంట్ అయినా మమ్మల్ని తీసుకెళ్ళి ఆ ప్రజలకు మా చేత సేవ చేయించారు 9th 10thలో. ఇప్పుడు ఎక్కడుందో సిస్టమ్? ఏమైంది? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నర్సరీలు ఇంకా చెప్తారు మేడం గారు స్పీచ్లో. ఈ 5 నెలల్లో 60 లక్షల మొక్కలు పెంచే ఉన్నారు మేడం. ఇంతకు స్పీచ్లో ఉన్నాను. ఇది రికార్డు ఉందా? ఇంకా సోమి 60 లక్షల మొక్క చూపించగలరు నాకు? సోషల్ ఆడిట్ చేయించండి, సోషల్ ఆడిట్ చేయించండి. అప్పుడు తెలిసింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పడితాను. అది రికార్డు ఇచ్చేస్తే మనం చూస్తున్నాం, ఓకే అని తప్పని కొడుతున్నాం. ఎక్కడుంది 60 లక్షలు మొక్కలు? ఎక్కడ పెంచారు? 5 నెలలు ఎక్కడ పెంచారు మీరు? మీకున్న నర్సరీలు ఎన్ని? ఆ నర్సరీలో ఉన్న మొక్కలన్నీ? అలా అడుగుతుంది. అలాగే తప్పుడు రికార్డులు వద్దు మనకి. తప్పుడు రికార్డులు వద్దండి. సోషల్ ఆడిట్ చేయండి. మీరు 60 లక్షల మొక్కలు ఉన్నాయనుకుంటే చెప్పండి, నేను మంత్రి పదవి రాజీనామా చేస్తాను. సో మనకి ఎందుకు ఫోటోల కోసమో పేపర్ వాళ్ళ కోసమో మనం మాట్లాడొద్దు, వాస్తవం మాట్లాడుకుందాం. అంటే నేను కోరేది ఏంటంటే ఎన్సిసి, రెడ్ క్రాస్, గ్రీన్ క్రాప్ మళ్ళీ రివైజ్ చేయండి.
మీ కలెక్టర్ గారు మీ కలెక్టర్ ఆఫీసులో కూర్చొని మాకు మెసేజ్ ఇస్తే కొన్ని లక్షల మంది మొక్కలు నాడతారు. రెండోది ఏంటంటే నర్సరీల్లో ఎక్కడున్నాయి, ఎవరు పెంచుతున్నారు, ఆ నర్సరీలో ఎన్ని మొక్కలు పెంచుతున్నారు, ఎన్ని బ్రతికాయి, ఎన్ని చచ్చిపోయాయి అని చూసుకుంటే ఎక్కడుంది మీకు కౌంటింగ్, ఎక్కడుంది? లేదు. అంటే నా సలహా ఏంటంటే, నేను చేశాను, లాస్ట్ ఫారెస్ట్ మినిస్టర్ చూశాను, మనకు డ్వాక్రా గ్రూపులు ఉన్నాయి. ఇక్కడ ఎవరైనా డ్వాక్రా గ్రూపులు ఇక్కడ ఉన్నా లేదు, మీ ఆఫీసులో ఎవరు డ్వాక్రా గ్రూపులు తెలిసిన ఉన్నారా? ఐడియా ఉందా మీకు ఎవరికన్నా? మన అనకాపల్లి జిల్లాలో ఎంతమంది డ్వాక్రా గ్రూప్ మహిళలు ఉన్నారమ్మా? అని టెల్ మీ. డ్వాక్రా గ్రూపులు కాదు, డ్వాక్రా గ్రూప్ మహిళలు, టోటల్ మహిళలు ఎంతమంది ఉన్నారమ్మా? చెప్పగలరా మీరు ఎవరన్నా? చెప్పకపోతే ఎట్లా? పీడీ గారా డ్వాక్రా గ్రూప్? అనకాపల్లి జిల్లాలో ఎంతమంది డ్వాక్రా గ్రూప్ సభ్యులు ఉన్నారమ్మా? 4 lakhs అనుకుందాం. 4 లక్షల మంది ఒకేసారి మొక్కలు పెంచితే మొక్కలు నాటితే అనుకుంటుందమ్మా. వై కాంట్ యూ ఆర్గనైజ్? ఎవరు అవసరలే, ఈ పిల్లలందరూ అవసరలే. ఆ పిల్లలు మా స్కూల్లో మొక్కలు ఆడతారు. 4 లక్షల మహిళలు ఉన్నారు. డ్వాక్రా మహిళలు ఏం చేస్తున్నారు? ఊళ్ళో బాధమని ఉండే ఒకే రోజు 4 లక్షల మొక్కలు బాధవుతున్నాం. ఎందుకు ఈ హంగామా? అవసరమా? చేయి, ఆర్గనైజ్ చేయి, మాటలు ఆర్గనైజ్ చేయి. ఇంకోసారి మీ డ్వాక్రా గ్రూప్ మళ్ళీ ఎవరైనా సిరి పెంచుకుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇవ్వండి. ఇచ్చిన ఒక్కొక్క మందికి 20,000 మొక్కలు పెంచే అవకాశం ఇవ్వండి. వాటర్ స్పెషల్స్ ఉండదు కదా, 2 years మొక్క అయిన తర్వాత ఆ మొక్కలు మీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కొనండి. మొక్క కింద ఇచ్చుకోండి, వాళ్ళకి ఆదాయం వస్తుంది, మీకు ఆరోగ్యమే మొక్క వస్తుంది. ఇంకేం ఇంతమంది డ్వాక్రా గ్రూపులు ఉంటే వాళ్ళే పెంచి మొక్కలు, ఆ మొక్కలు పెంచిన మొక్కలు 2 years తర్వాత డిపార్ట్మెంట్ కొనండి. మొక్కలు ఉంటాయి.